హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. మీరు మా రెగ్యులర్ వీక్షకులైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నవారైనా అందరికీ హృదయపూర్వక స్వాగతం. నీవు 111. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక సంక్షోభం, దానివల్ల నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న జీవనోపాధి సమస్యలు మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి జనసేన పార్టీ చేస్తున్న పోరాటం గురించి ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ సమస్య గురించి పూర్తి అవగాహన పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇసుక సంక్షోభం అనేది ఒక రాత్రిలో వచ్చిన సమస్య కాదు. ఇది ప్రభుత్వ విధానాల వల్ల, నిర్వహణ లోపాల వల్ల క్రమంగా తలెత్తిన సమస్య. ఇసుక అనేది నిర్మాణ రంగంలో కీలకమైన సామగ్రి. ఇది లేకపోతే ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇతర అవసరమైన ప్రాజెక్టులు అన్నీ ఆగిపోతాయి. కాని ఈ ఇసుక సంక్షోభం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడుతున్నారు? మన రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు. వీళ్లు రోజు కూలీలు, రోజూ పని చేస్తేనే వాళ్ల కుటుంబాలు బతుకుతాయి. ఇసుక లేకపోతే, పని లేకపోతే వీళ్ల జీవనోపాధి ఏమవుతుంది? ఈ సమస్య ఎలా మొదలైంది? 2015 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఇసుక విధానాలు చాలాసార్లు మారాయి. కొత్త ఇసుక విధానం పేరుతో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను పరిమితం చేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పినా దీనివల్ల ఇసుక లభ్యత తగ్గిపోయింది. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయి. నిర్మాణ కంపెనీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇసుక కొనలేక పనులు ఆపేశారు. దీని ఫలితంగా లక్షలాది కూలీలు ఉపాధి కోల్పోయారు. ఒకరోజు పని లేకపోతే ఆ రోజు వాళ్ల కుటుంబంలో ఒక్క గింజ కూడా పడదు. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి. ఇక్కడే జనసేన పార్టీ అడుగుపెట్టింది. జనసేన జనం కోసం పనిచేసే పార్టీగా ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇసుక సంక్షోభం గురించి మొదటి నుంచి గట్టిగా గొంతు విప్పారు. ఆయన 1-2 సార్లు కాదు, అనేక సార్లు మీడియా ముందు, సభల్లో, సమావేశాల్లో ఈ సమస్యను ఎత్తిచూపారు. జనసేన నాయకులు కూడా గ్రామ గ్రామాన పర్యటించి కూలీల సమస్యలను విన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నారు. జనసేన ఈ సమస్యను ఎలా ఎదుర్కొంది? మొదట వాళ్లు ఈ సమస్యను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2023, 2024 సంవత్సరాల్లో జనసేన నాయకులు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఇసుక సంక్షోభం వల్ల నిర్మాణ రంగం ఎలా దెబ్బతిన్నది, కూలీలు ఎలా ఉపాధి కోల్పోతున్నారు అని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే ఇసుక తవ్వకాలను సులభతరం చేయాలని, ఇసుక ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, జనసేన క్షేత్రస్థాయిలో కూడా చురుకుగా పనిచేసింది. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, 111 జిల్లాల్లో జనసేన నాయకులు కూలీలతో కలిసి నిరసనలు చేశారు. వీళ్లు ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఇసుక డిపోల వద్ద నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనల ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చారు. జనసేన కార్యకర్తలు కూలీలకు అండగా నిలిచారు. వాళ్ల గొంతుకు గొంతు కలిపారు. ఇక ఈ సమస్యకు జనసేన ప్రతిపాదించిన పరిష్కారాలు ఏమిటి? మొదట, ఇసుక తవ్వకాలను పర్యావరణ హితంగా కాని సమర్థవంతంగా నిర్వహించాలని జనసేన డిమాండ్ చేసింది. 2, ఇసుక ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. 3, కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉదాహరణకు, నిర్మాణ రంగంలో పనులు ఆగిపోతే వాళ్లకు వేరే రంగాల్లో ఉపాధి కల్పించే ప్రణాళికలు ఉండాలి. ఈ సమస్యను జనసేన ఎలా జనంలోకి తీసుకెళ్లింది? సోషల్ మీడియా ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫారంలలో జనసేన కార్యకర్తలు ఈ సమస్య గురించి అవగాహన కల్పించారు. కూలీల బాధలను చూపించే వీడియోలు, వాళ్ల కష్టాలను వివరించే పోస్టులు షేర్ చేశారు. ఈ పోస్టులు వైరల్ అయ్యాయి. జనం ఈ సమస్య గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ వల్ల ఇసుక సంక్షోభం ఒక రాష్ట్రవ్యాప్త చర్చగా మారింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జనసేన ఈ సమస్యను రాజకీయం చేయలేదు. వాళ్లు ఈ సమస్యను ఒక సామాజిక సమస్యగా చూశారు. కూలీల బాధలను అర్థం చేసుకుని వాళ్లకు న్యాయం చేయడానికి పోరాడారు. ఇది జనసేనకు జనంలో ఒక మంచి గుర్తింపు తెచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టార్గా మాత్రమే కాదు, జనం గుండెల్లో చోటు సంపాదించిన నాయకుడిగా కూడా నిలిచారు. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి వరకు వచ్చింది? 2025 సంవత్సరంలో ఇసుక సంక్షోభం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. కాని జనసేన ఒత్తిడి వల్ల ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇసుక తవ్వకాలను కొంత సులభతరం చేసింది. కాని ఇంకా చాలా చేయాల్సి ఉంది. కూలీలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు, ఇసుక ధరల నియంత్రణ, పారదర్శకమైన ఇసుక విధానం, ఇవన్నీ ఇంకా అమలు కావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ సమస్య మనందరి సమస్య. ఇసుక సంక్షోభం వల్ల బాధపడుతున్న కూలీలు మన రాష్ట్రంలోని సామాన్య ప్రజలే. వాళ్ల బాధలు మన బాధలు. జనసేన ఈ సమస్యను ఎత్తిచూపినందుకు, వాళ్లకు అండగా నిలిచినందుకు మనం అభినందించాలి. కాని ఇది ఒక్క జనసేన బాధ్యత మాత్రమే కాదు. మనం కూడా ఈ సమస్య గురించి అవగాహన పెంచాలి. మన సోషల్ మీడియా ద్వారా, మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఈ సమస్య గురించి మాట్లాడాలి. ఇక
ఈ వీడియోలో మనం చూసిన అంశాలను ఒకసారి సంగ్రహంగా చూద్దాం. ఇసుక సంక్షోభం ఒక పెద్ద సమస్య. దీనివల్ల నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. జనసేన ఈ సమస్యను మీడియా ద్వారా, నిరసనల ద్వారా, సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లింది. వాళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు, కూలీలకు అండగా నిలిచారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది, కానీ జనసేన ఈ పోరాటంలో ముందుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ సమస్య గురించి మీరు ఏమనుకుంటున్నారు? జనసేన చేస్తున్న ఈ పోరాటం గురించి మీ అభిప్రాయమేమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.